ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 26 మంగళవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 38వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించినది. యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును, మృతుల లోక నివాసినై ఇకను మనుష్యులను కానకపోవుదునని నేను అనుకొంటిని. వ్యాఖ్యానాంశం: పునరుత్థానమును గూర్చిన నిశ్చయత. వ్యాఖ్యానాంశం: పునరుత్థానమును గూర్చిన నిశ్చయత. వ్యాఖ్యానం: ఇక్కడ హిజ్కియా యొక్క విశ్వాసమునకు గత అధ్యాయములో లభించిన జవాబు కంటే మరింత శ్రేష్టమైన జవాబు దేవుని నుండి లభించింది. అనుకొనని గడియలో ఆహ్వానించకుండానే వచ్చిన అతిథిగా మరణం ఇక్కడ కనబడుచున్నది. దీనిని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆ రాజు అనుభవించిన కృంగుదల ఒక విషయమును మనకు తెలియజేస్తుంది. అది ఏమంటే, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్లు, మరి అన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును అని యెషయా నోట దేవుడు పలికించిన వాగ్దానమును అతడు ఎరుగలేదు. ఈ లోకమునకు వాగ్దానములు చేయబడిన కాలములో జీవించిన హిజ్కియా అతని జీవిత కాలం యొక్క పొడిగింపునకు మించి ఆవలి వైపు చూడలేకపోయాడు. ఈ సందర్భంలో 116వ కీర్తన 9వ వచనం కూడా చదవండి. నేటి విశ్వాసులు కలిగి ఉండే పునరుత్థానమును గూర్చిన నిశ్చయత అతనికి ఆ దినములలో తెలియదు. నిజంగా చావైతే లాభము అని అతడు ఎరుగడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుండి 23 వచనాల్లో రాయబడినట్లు, వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండుట నాకు మరీ మేలు అని అది కూడా అతడు ఎరుగడు. అయినను దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, అతని కన్నీటిని చూచాడు, అతనికి ఉత్తరమిచ్చాడు. ఈ సందర్భంలో 34వ కీర్తన 6వ వచనం చదువుదాం. ఈ సందర్భంలో కూడా ఆయన జవాబుకు కృపతో కూడిన ఒక సూచనను చేర్చాడు. అదేమంటే, తీర్పు వాయిదా వేయబడిందని తెలుపుటకు సూచనగా ఎండ గడియారం మీద సూర్యుని నీడ వెనుకకు మరలా ఎక్కజేశాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం మనకు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలోని మాటలను, అనగా గెత్సెమనేలోని కన్నీటి ప్రార్థనను జ్ఞాపకం చేస్తుంది. హిజ్కియా చేసిన ఈ ప్రార్థనలోని మాటలతో మన ప్రభు అయిన యేసు తప్ప ఇంకెవరు సంపూర్తిగా సహానుభవం పొందగలరు? ఈ చక్కని ఇతివృత్తము రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో ఇదివరకే వివరించబడింది. అయితే మనలను ఎంతగానో కదిలించి వేసిన హిజ్కియా రచించిన మాటలను, దానితో పాటుగా అతనికి కలిగిన స్వస్థతను గూర్చి ఇక్కడ మాత్రమే చదువుతాము. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.